వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి ఉన్న డౌట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. కోడింగ్ అనేది జస్ట్ ఫర్ స్మార్ట్ పీపులా, ఓన్లీ టాలెంటెడ్ పీపుల్కేనా? సో వాళ్ళకేనా? మరి మిగతా వాళ్ళు ఇప్పుడు నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి అసలు కోడింగ్ నేర్చుకోలేరా? సో సపోజ్ మీరు స్కూల్లో బాగా చదువుకోకపోయినా, సపోజ్ ఇంటర్ కాలేజ్ వరకు మీరు బాగా చదువుకోలేదు అనుకుందాం. సో చదవలేదు అనట్లేదు, బాగాలేదు. వన్స్ మీరు బీటెక్లో ఎంట్రీ ఇస్తున్నారు, సో అప్పుడు మీరు కోడింగ్ నేర్చుకోలేరా? సో అదొక అజంప్షన్ అండి. ఓన్లీ కోడింగ్ వీళ్ళే నేర్చుకోవాలి, వాళ్ళే నేర్చుకోవాలి, స్మార్ట్ పీపులే నేర్చుకోవాలి. సో నువ్వు 10th వరకు చదువుకోలేదేమో, ఇంటర్కి వచ్చిన తర్వాత చదువుకుంటావేమో, ఇంటర్ వరకు చదవలేదేమో, ఇంటర్కి వచ్చిన తర్వాత బీటెక్లో చదువుతావేమో, ఎవరికి తెలుసు? సో అప్పటి వరకు నువ్వు కాన్సన్ట్రేషన్ లేదేమో, కానీ నీకు బీటెక్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ ప్రోగ్రామింగ్ కోడింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఒక 6 months ఇచ్చినావు అనుకో, దానికి సంబంధించి టైము పక్కా నేర్చుకోగలుగుతావు. దీనికి ఉన్న స్పెషాలిటీ అది. ఏదో ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకోగలుగుతావు, ఒక స్కిల్. సో మీరు ఇప్పటికీ చెప్తున్నారు, ఎవరైనా మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా, నాన్ ఐటీ అయినా, ఇంకా ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, బైపీసీ బ్యాక్గ్రౌండా, ఎంపీసీ సంబంధం లేదు. మీరు ఒక టైం అనేది ఇవ్వాలి. ఏ స్కిల్కైనా నేర్చుకోవడానికి టైం ఇస్తే బరాబర్ మీరు నేర్చుకుంటారు, బరాబర్ మీరు దానిలో కోడ్ రాయగలుగుతారు. సో కోడింగ్ అనేది వీళ్ళకే, స్మార్ట్ పీపుల్కే, టాలెంటెడ్ పీపుల్కే కాదు. మీరు యావరేజ్ ఉన్నా, డల్ ఉన్నా, ఎవరైనా అంటే అనుకుంటాం కదా. నేను ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, మనం ఎవరి గురించి తక్కువ చేయట్లేదు. సో ఏంటంటే నాది నేనే అనుకుంటాను, నేను డల్, నాతోటి కాదేమో, ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్, సో నాతోటి కాదేమో. ఇక్కడ ఎవరు కూడా పుట్టినప్పటి నుండి డైరెక్ట్ అందరూ టాలెంటెడ్ పీపుల్ కాదు. సో నేర్చుకోవాలి. స్కిల్ అనేది నేర్చుకుంటే వచ్చే స్కిల్, నేర్చుకోవచ్చు కోడింగ్ అనేది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. హ్యావ్ హియర్ థింగ్స్ లైక్, ఇలాంటి ఇనే ఉంటారుగా, యూ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ టు బి ప్రోగ్రామర్ ఆర్ కోడర్. సో చాలామంది ఇలాంటి థింగ్స్ ఇనే ఉంటారు. మీరేంటి, సో మీరు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అయి ఉండాలి ఇలా ప్రోగ్రామర్ ఆర్ కోడర్ కావాలంటే. సో ఇదే ఉంటారు కదా. ఆర్ యు ఆర్ నాట్ స్మార్ట్ ఎనఫ్ టు బీ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. కొందరు ఏమంటారు, అయ్యో నువ్వు అంత స్మార్ట్ కాదు, అంత టాలెంటెడ్ కాదు నువ్వు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావడానికి అని అంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ కాదు. మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా స్టడీస్లో, సో మీకు అసలు చదవడంలో మీకు ఇంతవరకు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఉన్నట్టు ఉండాలి. సో అయిపోయింది, ఇంటర్ వరకు అయిపోయింది. సపోజ్ ఇంకా కొందరు ఉంటారు బీటెక్ అంతా ఎంజాయ్ చేశారు, బీటెక్ అయిపోయిందా, లైట్ తీసుకో, అయిపోయిందిగా, నువ్వేం చేస్తావు? పోయి టైం వేస్ట్ చేసింది తీసుకురాలేదు కదా, టైం వేస్ట్ అయిపోయింది అక్కడికే. నువ్వేం చేయాలి? మళ్ళీ కోచింగ్ సెంటర్కో, ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళు, లేకపోతే ఆన్లైన్లో మన దగ్గర కోచింగ్ తీసుకో, నేర్చుకో, స్కిల్ పైన వర్క్ చేయి. 6 నెలలు చదువుకో, గట్టిగా కూసో, 6 నెలల తర్వాత జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళు, క్రాక్ చేస్తావు, బరాబర్ చేస్తావు. సో ఇది గుర్తుపెట్టుకో, స్కిల్కి టైం ఇవ్వు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటి, యూ జస్ట్ నీడ్ అన్ యావరేజ్ ఐక్యూ టు బీ ఏ గుడ్ ప్రోగ్రామర్. సో యావరేజ్ ఐక్యూ ఉండాలి, ఏదో టాప్ టాలెంటెడ్ ఐక్యూ అవసరం లేదు నీకు, ఇంత ఘోరంగా ఇంకా చాలా ఐక్యూ లెవెల్స్ ఉండే అవసరం లేదు. నీకు యావరేజ్ ఐక్యూ లెవెల్ ఉంటే గుడ్ ప్రోగ్రామర్ అవ్వగలుగుతావు. ద స్కిల్స్ విచ్ ఆర్ రియలీ నీడెడ్ ఇన్ గుడ్ ప్రోగ్రామర్ ఆర్. సో చాలామంది మనకు టాలెంటే కాదు, స్మార్ట్ అయినఫే కాదు, వాళ్ళు మీకు టాలెంటెడ్ పీపుల్కి ఎందుకు అనిపిస్తారంటే, వాళ్ళు టైం ఇస్తారు, స్కిల్ నేర్చుకోవడానికి టైం ఇస్తారు. సో నువ్వు డైలీ కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డిటర్మినేషన్, ఏదేమైనా నువ్వు ఫంక్షన్ ఉండని ఏముండని డైలీ నువ్వు ఇన్ని గంటలు 2 hours ప్రోగ్రామింగ్కి ఇస్తావా, ఇవ్వు అంతే. కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చెయ్యాలి మీ కోడింగ్ అనేది రావాలనుకుంటే. సో ఇదండి, మీరు కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. యూ మే నాట్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ లైక్ ఇట్ ఎట్ ఫస్ట్. సో మీకు కోడింగ్ అనేది ఏమనిపిస్తుంది అంటే, ఇది అర్థం కావట్లేదు, అసలు ఏంటిది అని అనుకుంటారు. సో ఫస్ట్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ అని అనుకోవడం తప్పు. ఇది నా కోసం కాదు, ఈ కోడింగ్ ప్రోగ్రామింగ్ నా వల్ల కాదు అనుకోవడం తీసేది, మైండ్లోకి వెళ్ళి తీసేసి స్టార్ట్ చేయి, బరాబర్ నువ్వు ఇది చేయగలుగుతావు. సో ఇది నువ్వు మోటివేషన్ అనుకుంటావా, సోది అనుకుంటావా, సంబంధం లేదు. కానీ నువ్వు ముందు ఆ మైండ్లోకి వెళ్ళి తీసే, ఈ వీళ్ళ కోసమే, నేను టాలెంటెడ్ పీపుల్కే కోడింగ్, మా లాంటి యావరేజ్ స్టూడెంట్కి కాదు అన్న మైండ్ సెట్ నువ్వు మార్చు, మైండ్ సెట్ని తీసేయి. ఓకే, సో నెక్స్ట్, బట్ విత్ ప్రాక్టీస్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ గెట్ బెటర్ ఎట్. సో నువ్వు బై ప్రాక్టీస్ తర్వాత నువ్వు అండర్స్టాండ్ చేయగలుగుతావు, మంచిగా అర్థం చేసుకోగలుగుతావు, దానిలో మంచిగా బెటర్గా రాణించగలుగుతావు. వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ ఇట్ దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఒక్కసారి నీకు రావడం
అంటే కోడింగ్ రావడం స్టార్ట్ అయింది, నచ్చడం స్టార్ట్ అయిందంటే నువ్వు తిరిగి వెనక చూసే అవసరం లేదు. అండ్ యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్ ఈచ్ డే. సో నువ్వు డైలీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చూస్తావు నీ స్కిల్స్లోనే. సో నువ్వు టైం ఇవ్వు. తర్వాత సో నో, యూ డోంట్ నీడ్ టు బీ ఏ సూపర్ స్మార్ట్ టు బీ ఏ గుడ్ ప్రోగ్రామర్. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటే అంటే నువ్వు సూపర్ స్మార్ట్, సూపర్ టాలెంటెడ్ అవసరం లేదు గుడ్ ప్రోగ్రామర్ కావాలనుకుంటే. యూ కెన్ ఆల్వేస్ లర్న్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. నువ్వు ఆల్వేస్ లర్న్ అండ్ ఇంప్రూవ్ స్కిల్స్ చేసుకోవచ్చు. బీట్ ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రోగ్రామింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా నేర్చుకోవచ్చు. నువ్వు లర్నింగ్ అనేది, కంటిన్యూస్ లర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. తర్వాత మీరు మరి ఏ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు? మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా 40+ ఐటీ కోర్సెస్ ఉంటాయి. ఏ కోర్స్ నేర్చుకోవాలి. సి నేర్చుకుంటావా 10 hours వీడియో ఉంటుంది. పైథాన్ నేర్చుకుంటావా 10 hours వీడియో ఉంటుంది. జావా నేర్చుకుంటావా 10 hours వీడియో ఉంటుంది. ఇలా ఈ C++ నేర్చుకుంటా అంటే C++, C# అంటే C#, జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్, HTML అయితే HTML, CSS అయితే CSS, AI అయితే AI యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. ఇలా తర్వాత DBMS అయితే DBMS. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర ఫ్రీ కంటెంట్ అక్కడ. ఒకవేళ మీరు పేడ్ కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అలాగే మనం ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. 1999కి అందిస్తున్నాం. సో మీరు కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.